మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి యోహాను ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని రాస్తున్నాడు. పిల్లలారా, మనం దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత మనం ఎలాగ ఉంటాము అన్న సంగతి నాకు సరిగా తెలియదు, కానీ ఒకటి వాస్తవం, ఆయనను ఎలాగా మేము చూసాము, ఆయన ఎలాగున్నాడో అట్లాగే ఉంటాడు. ఆయనలో ఏ గమనాగమనములు, ఏ చంచలత్వము లేనేలేదు. ఆయన స్థిరంగా ఉండేవాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేని మహనీయుడు. మనమైతే ఇంకా ఏమవుతామో, ఎలాగ ఉండబోతామో తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, మనము ఆయన వచ్చినప్పుడు ఆయన వలే, ఆయనలాగే, ఆయనను పోలి ఉంటాము అని మాత్రం నాకు తెలుసు అని అపోస్తలుడైనటువంటి యోహాను సెలవిస్తున్నాడు. నేడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని మార్గంలో, దేవుని నీతి మార్గంలో నీతిని అనుసరిస్తూ యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా శరీరాన్ని, మనసును, ప్రాణాలను కాపాడుకుంటూ ఇహలోక పాపాలు అంటకుండా సంరక్షించుకుంటూ పవిత్రతను, సమాధానమును వెంటాడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను చూస్తాము. ఆయన ఎలా ఉన్నాడో ఆయన స్వరూప దర్శనమును మనము కనులారా చూస్తాము. మరియు మనము కూడా ఆయన వలె మారతాము. ఆయన ఎలా వెలుగుతున్నాడో, ఆయన ఎలాగ ప్రకాశిస్తున్నాడో, ఆయన ఎలాగ ప్రజ్వలింప చేయబడుతూ ఉన్నాడో, ఆయన ఎలాగ మహిమతో నింపబడి ఉన్నాడో, ఆయన వలె మనము కూడా మార్చబడతాము. ఇది యోహానుకు ఎలా తెలుసు? యోహానికి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడా? యోహానికి దేవుడైన దర్శనం ఇచ్చాడా అని అంటే కానే కాదు. యోహాను జీవితంలో, తన సేవా జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు, ఒక విషయాన్ని గ్రహించగలిగాడు. అది లూకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చూసినట్టయితే ఆ సన్నివేశం అంతా రూపాంతరపు కొండ మీద జరిగినటువంటి సన్నివేశం. ఇక్కడ ప్రభు రూపాంతరపు కొండ మీదకి వారిని తీసుకెళ్లే ముందు శిష్యుల్లో ముగ్గురిని మాత్రం ఆయన తీసుకెళ్లాడు. ఆ ముగ్గురు పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని మాత్రం వెంట పెట్టుకొని ఆయన ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద రూపాంతరము చెందాడు. రూపాంతరము చెందినటువంటి ఆ సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖము మారిపోయింది. గొప్ప ప్రకాశమైనటువంటి వెలుగు ఆయనను కమ్మింది. ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయి, దగదగా మెరిసిపోతూ ఉన్నాయి. మరియు ఆయన మెరువడము, ఆయన మహిమతో నింపబడ్డము, ఆయన వెలుగు వలె మార్చబడ్డము అంతా జరుగుతూ ఉండగా ఆయన ఎద్దుకు మరొక ఇద్దరు వచ్చారు. వారు ఎవరనగా మోషేయు, ఏలియాయు. వారిద్దరూ వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నారు. ఆయన చేయబోవు నిర్గమం గూర్చి, ఆయన మరణ పునరుద్ధానమును గూర్చి, ఆయన ఏ విధంగా శిలువ మరణం పొందుతున్నాడో, ఏ సమయం పొందుతున్నాడో, ఎలాగా వెనకాల జీవనం కొనసాగింపబడుతుందో, ఎలాగ పరిస్థితులు మార్చబడబోతున్నాయో అన్ని ఆయనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఒక సన్నివేశాన్ని చూశారు. ప్రభు ఎలాగా దగదగా మెరుస్తూ ఉన్నాడో, ఆయన వస్త్రములు ఎంత తెల్లగా మెరుస్తూ ఉన్నాయో, ఆయన ఎంత మహిమతో నింపబడి ఉన్నాడో, ఆయనతో మాట్లాడుతున్నటువంటి వారు కూడా అదే మహిమతో ఉన్నారు. ఇది ఎలాగ సాధ్యము అనంటే, మోషే దేవుని సేవలో నమ్మకంగా కొనసాగి పిస్గా కొండ మీద జీవితాన్ని ముగించిన వాడు. ఏలియా దేవుని సేవలో నమ్మకంగా కొనసాగి మరణము రుచి చూడకుండా అగ్ని రథముల మీద కొనుపబడిన వాడు. మోషే ఏమో ధర్మశాస్త్రం అంతటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వాడు. ఏలియా ప్రవక్తలందరిలో ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగిన వాడు. ఇప్పుడు వీరు ఇద్దరు కూడా ప్రభువును పోలే, ప్రభువు వలె మహిమతో నింపబడి ఉండడం ఈ శిష్యులు చూశారు. చూసి వారు అంటున్నారు, రూపాంతరము కొండ మీద రూపాంతరం చెందడం, ఆయన మోషే ఏలియాతో మాట్లాడడం అంతా అయిపోయింది. మోషే ఏలియాలు కనపడకుండా వెళ్ళిపోయారు. వీరు భయముతో ఆ వెలుగును చూసి, ఆ స్వరాన్ని విని, ఆ శబ్దాన్ని విని భయముతో, బెరుకుతో తల నేలను వంచుకొని తల కప్పుకొని ఉన్నారు. కాసేపుడికి శబ్దం అంతా నిశ్శబ్దమైపోయింది, మౌనంగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే ప్రభు ఒక్కళ్ళే ఉన్నారు. ఇంకా ఎవ్వరు కూడా వారి ఎదుట కనబడలేదు. ఇప్పుడు అంటున్నారు శిష్యులు ప్రభువుతో, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది. మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి, 3 పర్ణశాలలో మేము ఇక్కడ కడతాము అని అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభువుతో పాటుగా, ప్రభువుతో సమానంగా మోషేకి, ఏలియాకి కూడా పర్ణశాల కడదామనుకోవడం ఏంటి? ఇదెంత బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. సృష్టికర్త అయినటువంటి దేవునికి, సృష్టిలో సృష్టించబడినటువంటి మానవునికి సమానమైనటువంటి స్థానం కల్పించడం ఎంత అజ్ఞాన ఆలోచన. కానీ అపోస్తలుడైనటువంటి యోహాను దానికి చక్కని వివరణ ఇస్తున్నాడు. ఇదిగో, మోషే, ఏలియా సాధారణ
సాధారణమైనటువంటి మనుషులే, మనవంటి మనుషులే, మట్టి స్వరూపులే. అయితే వారు రూపాంతరము చెంది పరలోకానికి ఏతించబడిన తర్వాత వారి స్వరూపము వారి వలె లేదు. వారి స్వరూపము సాక్షాత్తు ప్రభు వలె మార్చబడింది. వారు వెలుగుతో నింపబడ్డారు. వారి వస్త్రములు తెల్లగా మార్చబడిని. వారు దగదగా మెరుస్తూ ఉన్నారు. వారు కూడా ప్రభు వలె మార్చబడి ఉన్నారు. కేవలం వారు దేవుని సన్నిధిలో నమ్మకం కొనసాగి దేవుని చిత్తాన్ని చక్కగా నెరవేర్చి నీతిమత్వంలో యథార్థతలో కొనసాగిన వారుగా నిలబడి ఉన్నారు కనుక వారు మనకంటే ముందుగా పరలోకానికి ఎత్తించబడ్డారు. కనుక వారు ప్రవక్తలలో ప్రత్యేకించబడిన వారుగా, ధర్మశాస్త్రం రాసిన వారుగా ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు కనుక వారు పొందుకునేటువంటి ఆ మహిమను ప్రభువు ద్వారా కలిగిందని నాకు అర్థమవుతుంది. అదే మహిమను దేవుడు మనకు కూడా ఇవ్వడానికి సమర్థుడు. మనము ఆయన కడబూరు శబ్దమును విని ఆయన రాజ్యములకు వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో మనం మహిమ దేహమును ధరించుకున్న వారంగా ఆయన వలె, ఆయనను పోలి మనము ఉంటాము. ఇది ఎంతో సత్యం. అవును, మనము ఆయన కొరకు జీవిస్తూ ఉండగా, పాపాన్ని అంతటిని విడిచిపెట్టి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనను పోలి మనం ఉంటాము. ఒక కీర్తనాకారుడు ఇలా రాశారు, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధుల సమూహములోకి వెళ్ళిన తర్వాత, వారందరినీ నేను చూసిన తర్వాత, ప్రభువును కూడా నేను చూసిన తర్వాత నేను ఎలా ఉంటానో, ఎలా జరుగుద్దో అని ఆయన ఒక పాటను రాసుకున్నారు. వాక్యం సెలవిస్తుంది, మనం ఏమవుతామో కాదు, మనము ఆయనను పోలి ఉంటాము. ఆయన స్వరూపులకు మనం మార్చబడి ఉంటాము. సంపూర్ణ సిద్ధి పొందిన వారముగా, పరిపూర్ణతను పొందుకున్న వారముగా, నేను రాజ్యముకు యోగ్యులుగా, అర్హులుగా మార్చబడిన వారముగా ఆయనను పోలి ఆయన రాజ్యములో ప్రకాశిస్తూ ఉంటాము. ఇక్కడ మనం గుర్తించవలసింది ఒకే ఒక విషయం, మనం ఇంకా ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ మనము ఆయనను ఆయనగానే చూస్తాం. ఆయన వల్లే మనం ప్రకాశింపచేయబడతాం. శిష్యులైతే ఆ సమయంలో రూపాంతరపు కొండ మీద వారు గమనించి ఉండకపోవచ్చు, వారు మనుషులు కదా అని. కానీ తర్వాత వారికి అర్థమైన విషయం, వారు దేవుని స్వరూపులకు మార్చబడ్డారు. మనం కూడా ఆ స్వరూపులకు మార్చబడితే వారి వల్లే మనం కూడా ప్రకాశింపచేయబడతామని. అందుకే మీరు ప్రకాశించుడి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి, మీరు వెలుగు ఫలమును కలిగి ఉండండి అని మాటి మాటికి ప్రభు సెలవిస్తూ ఉంటారు. ఇంకా కొన్నాళ్ళు మట్టుకే మీకు ఈ వెలుగు, అటు పిమ్మట మీకు వెలుగు ఉండనే ఉండదు. మీరు వెలుగు కొరకు ఎదురు చూసినప్పటికీ వెలుగు మీకు రానే రాదు. వెలుగు ఉన్న సమయంలోనే, ఉదయ కాలంలోనే, చీకటి ఇంకా రాకమునిపే, వెలుగు ఇంకా పోకమునిపే మీరు నా యొద్దకు రండి, నా ద్వారా మీరు వెలిగించబడండి. మీరు వెలిగించబడితే మీ చుట్టూ చీకటి కమ్మియున్నా మీరు వెలుగుతో ఆ చీకటిలో మార్గాన్ని తెలుసుకోగలుగుతారు. నేటి వాక్యం నిత్యను మిత్తును ప్రభు సెలవిస్తున్నారు. చుట్టూ చీకటి అలమటించి నడవలేనటువంటి విధంగా ఉన్నటువంటి మార్గమును కలిగి ఎటు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఆయన ఎత్తుకు వచ్చే ఆయన మార్గములలో రూపాంతరం వచ్చింది ఆయన వలె ప్రకాశింపచేయబడాలని, ఆయన చేత వెలిగించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ వెలుగు మీకు మార్గాన్ని చూపిస్తుంది, మీరు వెళ్ళవలసినటువంటి త్రోవను తెలియపరుస్తుంది. అపోస్తలుడైనటువంటి యోహాను మన నిరీక్షణ గురించి, మనం ఏమవుతామో అనే విషయాన్ని స్పష్టంగా రాసి, మనము ఆయన వలె మారితే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే విధంగా ప్రభు మనకు వివరిస్తున్నారు. మనం ఆయన వలె ప్రకాశింపచేయబడిన తర్వాత చుట్టూ చీకటి పారద్రోల పడుతుంది, వెలుగు కుమ్మరింప చేయబడుతుంది. మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోగలుగుతాము, సాతాను క్రియలను గ్రహించగలుగుతాం, వాడిని ఓడించగలుగుతాం, దేవుని శక్తి చేత నింపబడి వాడిని తొక్కగలుగుతాం. కనుక మనం ఆయన వలె ప్రకాశించాలి అంటే, మనం ఆయన వలె మారాలి అంటే, మన వస్త్రములు ఆయన వలె మెరుస్తూ ఉండాలంటే, దగదగా మెరుగుచూ ఉండేటువంటి తెల్లని వస్త్రంగా మార్చబడాలి అంటే, మనం ఆయన పిల్లలంగా మార్చబడాలి. ఇంకా రక్షణ లేక, మారు మనసు లేక, ఆయన సన్నిధికి రాక దూరంగా నిలిచి ఉండిపోతున్నారా? ఆయన వద్దకు రండి, ఆయన పిల్లలుగా మార్చబడండి. ఆయన పిల్లలు మాత్రమే ఆయన స్వరూపులకు మార్చబడతారు. ఆయన పిల్లలను మాత్రమే ఆయన రాజ్యానికి తీసుకుని పోతాడు. ఆయన పిల్లలను మాత్రమే ఆయన ఇంటికి చేర్చుకుంటాడు. మరెవ్వరిని, అన్యులను ఆయన తన ఇంటికి తీసుకొని పోడు. ఒక కుటుంబాన్ని చూస్తే, తల్లిదండ్రుల బిడ్డలను చదివిస్తూ ఉంటే సాయంకాలము స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టిన తర్వాత పిల్లలను వారి ఇళ్లకు తీసుకువెళ్తారు. ఎవరి తల్లిదండ్రులు వారి పిల్లలను మాత్రమే తీసుకువెళ్తారు. కారణం, వారి పిల్లలను కూర్చున్నటువంటి బాధ్యత, భారము, ప్రేమ సమస్తము కూడా తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. అదే ప్రభు సెలవిస్తున్నారు, పిల్లలారా, మనం ఆయన పిల్లలమై ఉండగా ఆయన వలె మార్చబడతాం. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా తీసుకుపోతాడు. ఆయన వలె మారుస్తాడు, ఆయన వలె ప్రకాశింపచేస్తాడని. కనుక నేటి వాక్యం నిత్యం అందరితో ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఆయన పిల్లలుగా మార్చబడండి. మార్చబడిన ఎడల మీరు రూపాంతరము చెందిన వారుగా, ఆయన వలె మార్చబడిన వారుగా, ఆయన స్వరూపంలోకి, ఆయన మహిమను, ఆయన వెలుగును పొందుకునే వారుగా నిత్య రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారు. లేని ఎడల ఆయన మహిమలోకి వారసులు కాలేక బయటకు త్రోయబడతారు. కనుక మనం ఆయన పిల్లలుగా మార్చబడదాం, ఆయన మహిమను పొందుకుందాం,
ఆయన స్వరూపులోకి తీర్చిదిద్దపడి పరలోక రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా, హక్కుదారులుగా తీర్చిదిద్దపడి పరలోకపు వారసత్వమును పొందుకుందాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతికబడిన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పిల్లలను మీరు రూపాంతరము చెందింపచేసి నీ పిల్లలకు నీ మహిమను, నీ వెలుగును ఇచ్చి నీ స్వరూపులకు, ఏ పోలికలకు మార్చి నీ రాజ్యానికి వారసులుగా చేసుకుంటామని ఇంత స్పష్టంగా తెలియజేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. వాక్యాన్ని ప్రతికబడినట్టుగా మీరు ఆశీర్వదించిన వారి ప్రతి అవస్థ అక్కరని మహిమలో తీర్చిన రక్షణ వారికి రక్షణను, మారు మనస్సును, పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి సంపూర్ణతకు సాగిపోయే వారుగా నిండాలుగా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.